హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో తాటి పండుతో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోయే ఈ స్వీట్ తప్పకుండా రుచి చూడాల్సిందే. టేస్ట్ చాలా బాగుంటుంది. తాటిపండు ఫ్లేవర్తో భలే రుచిగా ఉండే ఈ రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక తాటిపండు తీసుకుని దాని నుంచి గుజ్జు తీసుకోవాలి. తాటిపండు గుజ్జు పీచు లేకుండా ఈజీగా ఎలా తీసుకోవాలో మన ఛానల్లో వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. నేను 1 కప్పు తాటిగుజ్జు తీసుకున్నాను. ఏ కప్తో తాటిగుజ్జు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బొంబే రవ్వ తీసుకోవాలి. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు బొంబే రవ్వ వేసుకుని మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రవ్వ బాగా వేగితే స్వీట్ చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా రవ్వ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి తాటిపండు గుజ్జు 1 కప్పు వేసుకోండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు తాటిపండు గుజ్జు కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ వేయొద్దు. తాటి గుజ్జు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. కలపకుండా వదిలేస్తే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇలా గరిటెతో కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తాటిపండు గుజ్జుని నేతిలో వేస్తే స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ తక్కువ వేయకండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు గరిటెతో తాటిపండు గుజ్జు మొత్తం వాటర్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, తాటిపండు పేస్ట్ మొత్తం వాటర్లో ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని ఇంకొకసారి కలిపి మూత పెట్టుకుని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, తొందరగా మరుగుతుంది. ఫ్రెండ్స్, వాటర్ బాగా తెరులుతూ ఉంది కదా, ఇలా మరిగేటప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకుని రవ్వ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. రవ్వ వేసుకునేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఈ వాటర్ పైకి చిమ్మి చేతుల మీద పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రవ్వ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. కలపకుండా వదిలేస్తే ఉండలుండలుగా కట్టేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. మరి ఎక్కువసేపు ఉడికించద్దు, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు షుగర్ వేసుకోండి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ అయితే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే 1.25 కప్పు వేసుకోండి. షుగర్ మొత్తం కలిసేలా గరిటెతో బాగా కలిపి మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికిస్తే స్వీట్ రెడీ అయిపోతుంది. ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఏ స్వీట్ అయినా నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. నెయ్యి మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలనుకుంటే అంత నెయ్యి వేసుకోండి. దీనికి కొలత ఏమీ లేదు. అలాగే ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇది కాస్త చిక్కబడుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చూడండి, ఇలా ఈ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారిన తర్వాత స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువసేపు మాత్రం ఉడికించద్దు.
ఎక్కువగా ఉడికితే చల్లారితే గట్టిగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే తాటిపండు రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.